ఇప్పుడు ఇక్కడ కనబడుతున్న జనాలందరూ ఒక ప్లేస్కి వెళ్ళేది. మేమందరం వెళ్ళేది కూడా ఒక ప్లేస్కి. ఇక్కడ మొత్తం తక్కువ ఉన్నారు. ఇక్కడ జనాలు మొత్తం ఇంకా తక్కువ ఉన్నారు. మేము వెళ్ళే చోట ఉంటారు జనాలు. అబ్బా, ఇది 3-4 కిలోమీటర్స్ బయట ఇది. వీళ్ళందరూ వెళ్ళేది ఎక్కడ అనుకుంటున్నారు? ఆర్చ్ ది ట్రైమ్ ఉంటుంది కదా, ఇలాగ ఆర్చ్ షేప్లో. ఆర్చ్ దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఫైర్ వర్క్స్ వెళ్తాడు ఎగ్జాక్ట్గా 12 o'clockకి. దానికోసం వీళ్ళందరూ వెళ్తుంది ఇప్పుడు. మీకు డ్రోన్ షాట్ది ఆర్చ్ ది ట్రైమ్ది ఒకటి చూపిస్తాను పైనుంచి. రోడ్స్ ఎలా ఉంటాయి అనేది, చుట్టుపక్కల రోడ్లు ఉంటాయని. అందులో సెంటర్లో ఒక రోడ్డు ఉంటుంది. ఆ రోడ్డు మొత్తం జనాలే. దాదాపు నాకు తెలిసి వేల మంది ఉంటారు. వాళ్ళందరూ ఈ చూడటానికి వచ్చిన వాళ్ళే. అమ్మో, అసలు జనాలు మామూలుగా లేరు. ఇంతమంది జనాలు నేను ఎప్పుడూ చూడలేదు. అసలు ఆ స్టార్టింగ్ కాడ నుంచి ఎండింగ్ వరకు మొత్తం జనాలు. ఈ జనాలందరూ అక్కడ ఉన్న ఆర్చను చూడటానికి వచ్చారు నాయన. అక్కడ ఫైర్ వర్క్ జరుగుద్ది, ఆ ఫైర్ వర్క్ చూడటానికి వచ్చారు. ఇలా ఆర్చ్ ది ట్రైమ్కి చుట్టుపక్కల ఆల్ సైడ్స్ ఇలా రోడ్స్ ఉంటాయి. ఆక్టోపస్ లాగా ప్రతి సైడ్ రోడ్డు ఉంటుంది. ఇది కనబడుతుంది కదా, ఈ సైడ్ రోడ్డు, ఈ సైడ్ రోడ్డు. ఐఫిల్ టవర్ కూడా కనబడుతుంది చూడండి పక్కన నుంచి. ఐఫిల్ టవర్ దగ్గరలోనే ఉంటాయి అన్ని. లా డిఫెన్స్ అనేది మొత్తం. దీనికి స్ట్రైట్, ఈ ఆర్చ్కి స్ట్రైట్ ఒక రోడ్డు ఉంటుంది, పెద్ద రోడ్డు. ఆ పెద్ద రోడ్లో బ్యారిగేడ్స్ పెట్టేసి చుట్టుపక్కల, అంటే లోపలగా ఇల్లీగల్గా ఎవరు ఎంటర్ అవ్వకుండా, ఇల్లీగల్ అంటే దొంగతనంగా ఎవరు ఎంటర్ అవ్వకుండా బ్యారిగేడ్స్ పెట్టేసి మొత్తం పోలీస్ ఫోర్స్ మొత్తం ఆ రోజు మొత్తం అక్కడే ఉంటుంది. ఇప్పుడు ఈ షాట్లో ఐఫిల్ టవర్ పక్కన ఇది ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కనబడుతుంది పెద్దది రోడ్డు. ఆ రోడ్డు మొత్తం స్ట్రైట్ ఆ ఫైర్ వర్క్స్కి కేటాయిస్తారు ఆ రోజు. ఇదిగో ఈ రోడ్డు కనబడుతుంది కదా పెద్దది స్ట్రైట్గా. ఆ కార్నర్ అక్కడి నుంచి ఈ కార్నర్ ఇటువైపు, ఈ కార్నర్ చివరి దాకా మొత్తం ఆపేస్తారు. కార్స్, వెహికల్స్ అన్నీ ఆపేసి ఆ ఆర్చ్కి ఆ లెఫ్ట్ సైడ్ రోడ్ అటు ఎండింగ్, ఈ ఆర్చ్కి ఇది రైట్ సైడ్ రోడ్ ఇంకోటి కనబడుతుందా ఈ ఎండింగ్. మేము ఒక సైడే ఉన్నాం. అటుపక్క ఇంకొక సైడ్ రోడ్డు ఉంది కదా, అటు చివరి దాకా కూడా జనాలు ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది అటుపక్క కూడా జనాలు ఉంటారు. అంతమంది అవి చూడటానికి వచ్చింది. కేవలం ఫైర్ వర్క్ చూడటానికి అక్కడి నుంచి దాదాపు 3 కిలోమీటర్ల నుంచి ట్రాఫిక్ జాము, 4-5 స్టాపుల వరకు ట్రైన్లు ఆపేశాడు అన్నీ. అమ్మ, వేల మంది ఉంటారా నాయన. ఇక్కడ పోలీస్ ఫోర్స్ కనబడుతున్నా, మధ్యలో సెంటర్లో జీప్స్ కనబడుతున్నాయి. పెద్ద వ్యాన్లు, పోలీసులు మొత్తం ఉంటున్నారు బ్యారిగేట్లు వేసుకొని. ఇక్కడ అందరూ ఆగిపోయి ఉన్నారు కదా, వీళ్ళని ఇక్కడ లోపల చెక్ చేస్తారు. జాకెట్స్ ఓపెన్ చేయించి లోపల మొత్తం చెక్ చేసి, మషిన్ ఉంటుంది కదా స్కానర్ పెట్టి చెక్ చేసి లోపల పంపిస్తారు. ఎవరు అంటే గింబులు లాంటివి ఏమి తెచ్చు మొత్తం ఎంతమంది వచ్చినా కానీ వాళ్ళందరినీ ఓపిక్గా చెక్ చేసి లోపలికి పంపిస్తారు. ఇట్లా మీ లెఫ్ట్ సైడ్లో వాటి నుంచి రావడానికి ఉండదు. ఎవ్రీ 100 మీటర్స్కు ఒక ఇది ఉంటుంది. ఇక్కడ కనబడుతుందా 5, 4, 3, 2, 1. బోన్ యానీ అంటారు. బోన్ యానీ అంటే హ్యాపీ న్యూ ఇయర్ అని. ఇక్కడ ఇలాగా ఒక 5 to 10 minutes వరకు ఆ క్రాకర్స్ అలా పేలుతూనే ఉన్నాయి. డిఫరెంట్ కలర్స్, లేజర్స్, డ్రోన్స్, అవన్నీ
పక్కన లైట్లు కనబడుతున్నాయి కదా, గోల్డ్ అండ్ వైట్ కలర్. కాసేపు మొత్తం ప్యూర్ గోల్డ్ వస్తుంది, కాసేపు వైట్ కలర్ వస్తుంది, కాసేపు ఫ్రాన్స్ ఫ్లాగ్ వస్తుంది, బ్లూ కలర్, వైట్ కలర్ అండ్ రెడ్ కలర్. అలాగా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్తో ఒక 10 to 15 minutes 20 minutes దాకా జరిగింది షో ఎవ్రీ ఇయర్. దీనికి మించి ఏంటంటే యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ ఐఫిల్ టవర్, ఆర్చ్ ట్యాంక్ 2 ప్లేసుల్లో ఫైర్ వర్క్స్ జరుగుతాయి. కాకపోతే ఈ సంవత్సరం నుంచి ఐఫిల్ టవర్ దగ్గర ఆపేశారంట. అందుకని అక్కడ ఉన్న జనాలు కూడా మొత్తం ఇక్కడికి వచ్చేసారు. సో అక్కడ ఇక్కడ ఇద్దరు జనాలు ఎంత ఎక్కువైపోయేసరికి ఇంతమంది ఒకే చోట ఉండడం వల్ల ఇది ఇంతమంది 7 o'clock 6 o'clock వెళ్ళి అక్కడ ఆ ప్లేస్ కాపాడుకోవడం కోసం ముందరే వెళ్ళి నుంచున్నారంట. ఇప్పుడు ఎర్ర బస్సుల్లో వచ్చి కచ్చీఫ్ వేసుకొని సీట్ నాదని చెప్తే అలాగే ఆర్క్ దగ్గర ఫ్రంట్లో ఉంటారు ఆ జనాలు. ఆ ప్లేస్ కాపాడుకోవడానికి 7ంటికి 8ంటికి వెళ్ళి కూర్చున్నారంట పాపం. లైవ్ పెట్టారు, మా ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్న వాళ్ళు వెళ్ళారు. రూమ్మేట్ అయితే పాపం 7ంటికి వెళ్ళి నుంచున్నానంట. నేను ఇక్కడ 7ంటికాడ నుంచి వెయిట్ చేస్తున్నాను రా బాబు, మళ్ళీ సీట్ దొరకదో అని చెప్పి అక్కడ కూర్చుండిపోయి పాటలు పెట్టుకుంటారు, మ్యూజిక్ పెట్టుకొని డ్యాన్స్ చేస్తారు. మన ఇండియన్స్ అయితే తబలాలు అవన్నీ తెచ్చుకొని అవి పాడుకుంటా వీడియోలు ఉంటాయి కొన్ని, దొరికితే నేను యాడ్ చేస్తాను. ఇంట్లో డ్యాన్సులు వేస్తారు, పాటలు పాడుకుంటారు, తిరుగుతారు, భోగి పండుగలాగా అన్నీ ఎంజాయ్ చేస్తారు. ఒక 10 minutes 20 minutes అందాక స్ట్రెట్ మొత్తం లేచిపోయి నుంచొని ఇక రెడీగా స్టార్ట్ అవుతుంది అని. అందులో ఎంత ఉందో తెలిసే టెంపరేచరు -3 -4 ఉంది. -3 -4లో కూడా అంత తెల్ల వచ్చారు. ఒక పక్క చేతులు కాళ్ళు పెద్ద పెద్ద జాకెట్లు వేసుకొని వచ్చాం మేము. ఇదంతా ఒకవైపు అంటే మేము ఆల్రెడీ మాకు ఒక ఇన్సిడెంట్ జరిగింది. మేము 3 వచ్చాం, నేను సాయిగాడు ఒక అన్న. ఇది చూసారా ఫ్రాన్స్ ఫ్లాగ్ వచ్చేసింది, రెడ్ వైట్ బ్లూ. ఇది ఫ్రాన్స్ ఫ్లాగ్, అది రెడ్ వైట్ బ్లూ అనేది ఫ్లాగ్ కలర్ అన్నమాట. ఇండియాకి ఆరెంజ్ గ్రీన్ వైట్ ఎలా ఉంటుందో అలాగా ఫ్రాన్స్ ఫ్లాగ్ ఇది. నుంచొని అంత కిలోమీటర్ ఆల్మోస్ట్ 10 kilometers ఏమో నడిచినట్టున్నాం మేము ఆ రోజు మొత్తం. ఇలా జరుగుతూ ఉందా ఆ గుంపులో ఆ ఫైర్ వర్క్స్ చూస్తా నా పక్కన ఉన్న ఇద్దరు మిస్ అయిపోయారు. సాయిగడ్ మిస్ అయిపోయాడు, తమిళోడు ఒక అన్న ఉంటాడు, అన్న మిస్ అయిపోయాడు. వాళ్ళని వెతుక్కుంటా 12:40కో ఏమో వారి ఫైర్ వర్క్స్ అయిపోయింది. వాళ్ళని వెతుక్కుంటా అబ్బో వాళ్ళు దొరకట్లేదు. మెయిన్ ఏంటంటే ఆయన ఫోన్ లేదా, తమిళ ఆయన ఫోన్ సాయిగాడి దగ్గర ఉండిపోయింది. ఆ మనిషి ఇంక రూమ్కి వెళ్ళిపోయాడు. నేను సాయిగాడి ఇంకా ఫోన్ చేసుకుని పలానా చోట కలిసేసి ఇద్దరం కలిసి ఇంటికి వెళ్ళిపోయాం. వెళ్ళేటప్పటికి 2:30 అయిపోయింది టైం.